ఐపీఎల్ లో లాస్ట్ ఇయర్ గత సీజన్ జరిగేంత వరకు 13 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఒక టీం బిగ్ స్కోర్ టోటల్ చేసిన టీం ఏది అంటే అందరికి గుర్తొచ్చే పేరు ఆర్సీబీ అని. అప్పట్లోనే 263 రన్ చేసింది. ఇక ఈ రికార్డ్ ను ఎవరు బ్రేక్ చేయరని అనుకున్నారు అందరూ. 12 ఏళ్లుగా ఈ రికార్డ్ ని టచ్ చేసే టీం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. బట్ మొన్న జరిగిన గత సీజన్ లో మాత్రం బ్యాటర్స్ పూనకాలు వచ్చినట్లు బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టారు భయ్య. ముఖ్యంగా చెప్పాలి అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసానికి మరో పేరుగా మారింది. 12 ఏళ్లుగా రికార్డ్ ని భద్రపరుచుకుంటూ వస్తున్న ఆర్సీబీ పైనే 280 రన్ చేసి సన్ రైజర్స్ జెండా పాతింది భయ్య. ఈ విధ్వంసం ఇక్కడితో ఆగలేదు. ఐపీఎల్ లో ఇప్పటి వరకు 5 టైటిళ్లు గెలిచిన ముంబై టీం పై కూడా ఉగ్రరూపం చూపించి 270 రన్స్ బాదింది. అలాగే ఢిల్లీ క్యాపిటల్ పై కూడా 260 రన్ చేసింది. ఒకే సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సృష్టించిన తుఫాన్ ఇది. ఇదిలా ఉంటే కోల్కతా నైట్ రైడర్స్ కూడా మేమేమైనా తక్కువ తిన్నామా అంటూ అదే సీజన్ లో 270 రన్స్ బాదేశారు. ఇలా ఒకే సీజన్ లో 4 సార్లు 250 పరుగుల కంటే పెద్ద స్కోర్ ని నమోదు చేశారు. ఇలా బ్యాటర్స్ దూకుడు చూసిన వారందరూ అనుకున్నారు ఏదో ఒకటి 300 టోటల్ స్కోర్ చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని. బట్ ఆ సీజన్ లో మాత్రం నమోదు కాలేదు. కానీ 2020 సీజన్ లో మాత్రం పక్కాగా జరిగేలా ఉంది భయ్య. 300 పరుగులు టీం బిగ్ స్కోర్ టోటల్ చేసేంత సత్తా సన్ రైజర్స్ హైదరాబాద్ కి, అలాగే కోల్కతా నైట్ రైడర్స్ కి, ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ ఈ యొక్క టీములు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి భయ్య. 300 వరకు టీం బిగ్ స్కోర్ చేసే సత్తా ఇంకా ఏ టీమ్ లోనైనా ఉండి ఉంటే ఆ టీం పేరుని కామెంట్ రూపంలో తెలపండి భయ్య. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.